ఒక యాట తలకాయ పట్టుకరా పెద్దది కడతా ఉన్నప్పుడు కడతా ఆడ వాళ్ళు చెప్పే కథ ఏంటే మొత్తం నీకే సుడి చుట్టుకునేటట్టు ఉన్నది. ఇక నీ ఇష్టం. తిను బిడ్డ తిను. నువ్వు మొన్న నాటుకోడి అన్నావు కదా, తెచ్చి అండినా. మంచిగుందా బిడ్డ? అన్ని మసాలాలు వేసిన, ఇలాచి వేసిన, లవంగాలు వేసిన, అన్నీ వేసిన బిడ్డ. మంచిగుందా? మీ అవ్వలేపాయ కైకిలు పాయ, అందుకే నేనే అండిన సాయంగా. ఎట్లుంది బిడ్డ? కొంచెం తిను తిను బిడ్డ, కొంచెం మావ కాదు కడుపు నుండి తిను బిడ్డ, మంచిగా తిను. నీకెందుకురా నేను లేనా? ఇంకో కొన్ని కోసుకుందాం మళ్ళా వారం. తిను బిడ్డ, బాగుంటుంది. తిను, నీకెందుకు నాన్న, నేనున్నా కదా, నువ్వు అలగద్దు, మంచిగా ఉండాలి అన్నావా? తిను తిను. ఇగో కొలుచుకుంటూ పెడుతున్నా కదా తల్లి, తిను తిను, బాగుంటుంది తిను. బాపు ఏంది బిడ్డ? రేపు తలకాయ తీసుకురా. ఎవరిదిరా? ఇంకా శంకర్ మామ లేడా? వాని తలకాయ పట్టుకురావన్నా? కాదు బాపు, శంకర్ మామ యాటలు పోతాడు కదా, అల్లకెళ్ళి ఒక యాట తలకాయ పట్టుకరా పెద్దది. ఓ గట్లా అంటవా? తెత్తరా తెత్తా, కానీ కానా కాదు బిడ్డ, 4 రోజుల కింద బోటు పేగులు తెచ్చిన వానికి పైసలు ఇవ్వాలి, అడుగుతాడు అని భయం అవుతుంది. గంతే బిడ్డ, తెత్తా. నీకు కాకపోతే ఎవరిది రా, తెత్తా బిడ్డ, మంచిగా అంటుతా. నాకేం చెప్పకు బాపు, తలకాయ కూర తినక బగ్గ రోజులు అవుతుంది. నువ్వు తీసుకురా రేపు, మంచిగా మసాలాలు వేసి ఇవాళ ఎట్లా అండినో రేపు అండుదాం, అండుకొని తిందాం. సరే బిడ్డ, తెత్తా, తెచ్చి అండుతా. నీకెందుకు బాగా? తిను మావగా తిను. చూడు ఎట్లా బక్క మొత్తం. నేను చూడలేకపోతాను బిడ్డ, సాన్ రోజులే. తిను. అందుకే తే అంటన్నా. సరే నాన్న, తెత్తా. నీకెందుకు బాధ? నీకన్నా ఎక్కువ ఇవ్వాలన్నారా నాకు? తిను. సరే బాబు, తెత్తా. రేపు తెస్తావు కదా, మర్చిపోకు మరి. ఖచ్చితంగా తెత్తా, మంచిగా అండుతా, ఉడకబెట్టి మంచిగా పెడతా. ఇది ఏం చెప్తాందంటావు? ఏమో అత్తదో రాదో, అడిగైతే చూద్దాంపా. అవో తింటాన్నట్టుంది కదా. తలకాయ ఏంద్రా, ఆటనే తీసుకొస్తా నీకోసం. ఓ పెదవాపు, ఏం చెప్తానవే? తినబెడతానరా? ఎప్పుడు చూసినా తిండే తింటావా? ఎప్పుడు వచ్చినా కానీ తింటూనే ఉంటావు. ఏందుర్రా, ఏమో నా బిడ్డనేమో తింటావు తింటావు అన్నారు, మీరు తినరు, దాన్ని తిననియరు. చూడు ఎట్లయిందు, బక్క రీలిపోయింది పాపం బిడ్డ. ఏందే వయసు, మా బాపు మంచిగా నాటుకోడి కూడా తెచ్చి అండి మంచిగా తిని పెడతాండు. నువ్వే తినే, మాకెందుకు చెప్తాను? నీకు కూడా తిని పెడతాడు. నాకేమద్దు, వాళ్ళ పళ్ళంలో ఏముందని, మొత్తం నువ్వే తింటివి. ఇగో ఇంట్లో ఇంకా ఇగో తీసిన బొక్కలున్నాయి, తిందిరారి. దా దా. అద్దు పెదవాపు, దానికేదో పెట్టు. దానికే సరిపోదు, మాకేడో పెడతావు ఇంకా నువ్వు. ఎందుకు పెట్టా బిడ్డ? పెడతా, అందరికి పెడతా. మంచిగా ఉండాలిరా అందరూ. అయితే అనే కానీ ఎటు బయలుదేరిర్రు? ఎండాకాలం సెలవులు వచ్చినాయి కదా పెదవాపు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి మా దోస్తులందరూ కలిసి అష్టచమ్మ ఆడదామని పోతాను. దీన్ని కూడా తీసుకుపోతా అని వచ్చిన. ఆహా, అటశం ఆడతారా? ఇంకేం ఆడతారు బిడ్డ? తొక్కుడు బిల్ల ఆడతాం, పచ్చీస్ ఆడతాం, లేకపోతే ఏదో ఒక్క గేమ్ ఆడతాం. ఇంకా రీల్స్ కూడా. అవునా? ఆహా, తొక్కుడు బిల్లు ఆడతారు, రీల్స్ చేస్తారు, అని చేస్తారా? ఎండలు ఎట్లా కొడతానే? నా బిడ్డను పంపా పంపా కోరి. ఓ ఏమో రీల్స్ ఆట, రీల్స్ చూడు ఎట్లా అయింది, నా బిడ్డ పక్కగా అయింది. ఏంది బిడ్డ? ఎండలు ఎట్లా కొడతారేరా, ఇంకా పక్క పట్టవు. అయ్యో నీ మంచి కొరకు చెప్తున్నా తల్లి.
ఏడో ఒక ఊకుండ్రా పోతే పోదు కానీ చల్లవాడాక అద్దురా అద్దురా ఎండలు ఎట్ట కొడతారా ఇంటికి పక్క వాడు మా తల్లి కాదు ఊకుండు 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 ఏం తెప్పేదో అప్పు అది గంటకనం పెడుతుంది అది పంపించచ్చు మాతోని ఎందుకు అట్లా చేస్తావు గింత నన్న బాధ అనిపిస్తలేదా లే బిడ్డలే తీసుకుపోయినట్టు కాదు నా ఒక్క బిడ్డ గౌరవంగా పెంచుకున్నా చూడు ఎట్లా బక్కగా అయిందో నీడ కాడుకోర్రి అట్లా పోయి ఇట్లు రాబో బిడ్డ నీడ సరే బాబు సరే పోయిరండి బాబు రేపైతే తలకాయ తెచ్చుడు మర్చిపోకు ఓ తెస్తాను అన్న తెత్తా తెచ్చి మంచిగా అంటపో ఎటుపోతున్నావు? బ్యాంకు పోతున్నా బ్యాంకు ఈ కథ పాడుగా ఆదివారం ఏం బ్యాంకే? బ్యాంకు పోయి తాళాలు కొట్టాలి. తాళాలు కొడతావా? మరి తాళాలు కొడితే నీ ఇబ్బంది కొడతారు కానీ రీళ్ళు మంచిగా చేస్తున్నావు. ఈఎంఐ ఎవడు కట్టాలి? 3 నెలలే నువ్వు కట్టగా. కడతా, నా దగ్గర పైసలు లేవు, ఉన్నప్పుడు కడతా. ఏంది కడతావా? ఉన్నప్పుడే కడతావా? గట్లా కుదరది. తిరుపతి అన్న ఏం సంగతే? నిన్ను పట్టుకొచ్చింది ఎందుకు? పైసలు కట్టేయడానికే కదా. మాట్లాడతా ఎందుకు మాట్లాడా? వీడు షూరిటీగా నా నెంబర్ ఇచ్చి చచ్చిండు. ఆయన షూరిటీ ఇచ్చినోడు నెల పైసలు కట్టుకున్నా తెలియదారా? చెప్పినా కదా కడతా కదా, ఉన్నప్పుడే కడతా. అంజి మామా, నువ్వు టెన్షన్ పడకు, నేను మాట్లాడతా కదా. అయినా మీ ప్రాబ్లం ఏందన్నా? ఆయన కడతా అంటాడు. మనిషి ఈయనే ఉన్నాడు, ఊర్లోకి వెళ్ళి దెంకపోలే, కడతాడు. ఆయన తిరుపతి అన్న వాళ్ళు బెదిరిస్తారే, నువ్వు భయపడతావా? భయపడకన్నా. ఏందే బాగా మాట్లాడుతున్నావు? 4 నెలలే ఆటో కొని ఒక కిస్తీ కట్టిండు, ఇంకా 3 కిస్తీలు కట్టాలి. 12,000 రూపాయలు. 12,000 రూపాయలు అని ఇర్రి, ఆటోనని ఇర్రి. అరే అంజీ, పైసలు కట్టుడు నీతోటి కాదు కానీ వాళ్ళ ఆటో వాళ్ళకి ఇచ్చేరా, పట్టుకపోతారు. తెల్లారితేనా ఇంటికి వచ్చి పంచాయతీ చేస్తారు. ఏంది ఆటో మీకేనా? ఆటో మీకు తినేట బతకాలి. అవును, మావాడని కూడా కరెక్టే. అంటే మావని పొట్టని కూడా చదువుతారా మీరు? అరే పొట్ట మీద కొట్టుడు కాదా, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీకు ఏం తెలుసా? నాకు పైనుంచి బాగా ప్రెషర్ ఉన్నది, నీకు అర్థమైతే లేదు నేను చెప్పేది. అలా కిస్తీ కట్టుడు అయిన తోడు కాదు. ఆటో పట్టుకురాపో, తీసుకొని పోతా నేను. ఆటో ఏడు ఉందే బాబు? కిందికి చూస్తున్నావేంద్రా? ఆటో పెట్టినావు చెప్పురా, సారుకు తీసుకుపోతాడు. బాబు ఆటో ఏడుంది బాబు? నిన్నే ఆడుంది. ఆడేడరా? ఆడ నువ్వు ఆడ ఈడ అంటున్నావంటే ఆటో ఇచ్చేటట్టు లేవు. కానీ ఆ కిస్తీ పైసలు ఎప్పుడు కడతావు చెప్పు, నేను 2 రోజులలో వస్తా. పైసలు కావాలి నాకు. ఇప్పటికిప్పుడు ఏం జరుగుతాయి? అరే చెప్పురా. ఇగో అన్న, మావానికి చిన్న పెద్ద పొత్తుల భూమి వచ్చేది ఉంది. అది వాళ్ళు వంచుకున్నాక, అమ్మినాక, ఆ పైసలు వచ్చినాక నీకు కడతాడు. అయితే పెద్ద ప్రాసెసే. మీ మీద యాక్షన్ తీసుకోక తప్పట్టట్లేదు. ఇక ఏదో ఒకటి 2 రోజుల నిర్ణయం తీసుకుంటా నేను. అర్థమవుతుందా? మీరు యాక్షన్ తీసుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఉన్న ముచ్చటైతే చెప్పిన, మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. అంజమా పా. అంటే నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేనట్టేగా? వాళ్ళు చెప్పే కథ వింటే మొత్తం నీకే సుడి చుట్టుకునేటట్టు ఉన్నది. ఇక నీ ఇష్టం. ఏందే పోరి, మీ బాప అంతా పిస ఎత్తాడు మాతో పంపిమంటే కదా? అవునే, మీ బాప అంతా పిస ఎత్తాడు. అంత పిస ఎత్తావు, భూచక్రం లెక్క బుర్ర అని తిరుగుతావు. మరి మా బాబు మంచోడు, నీకేం తెలుసు చెప్పు. మా బాబుని ఇంకోసారి అట్లా అలా చెప్తానా? మంచోడే తల్లి, నడు దాదా తినమ్మ తిను, మళ్ళీ మీ బాపు తిడతాడు మమ్మల్ని. తిను.
బాపు మస్తు మంచోడు. అంతేలా ఇంకోసారి అలా అలా అబ్బో చిట్టి కొన్ని ఇయ్యరా అదే పొలాలు ముట్టకూరి ఇవి నాకే ఏర్పా అంటే మీకు ఎలా దానికే నియ్య మరి దానికి కూడా ఇయ్యా మొత్తం నువ్వే మెక్కు. తింటా మా వాళ్ళకి అంతా అడుగుతురు కానీ అసలు అటు పెట్టినావు అమ్మినా అమ్మినవా ఖతం బాయ్ బాయ్ టాటా. గొప్పనేమా నిన్ను అమ్ముకొని నేను ఎటువంటి తడు మాట్లాడిన వాళ్ళతోటి చిట్టేస్తుంది మా మాట్లాడదాం పా. చిట్టి ఎటు పోతారు ఎట్లా పడుతున్నాం మేము ఫ్యూచర్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసేటోళ్ళం మేము మామ మనకు ఊళ్ళో విలువ లేదు మా మీ మొక్కలకి సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తారా? ఇంకా కుర్చీలో కూర్చోబెట్టి మరీ వేపిస్తారు నీకు సాఫ్ట్వేర్ జాబ్. రారి మాతో పాటు బర్రెలుగాయ రారి అనుకుంటారు మీ సంగతి చెప్తా. సంపేస్తారని చిన్నపిల్లని చిన్నపిల్లోడా బుజ్జి పాప. నువ్వు భయపడకు నువ్వు భయపడకు 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 ఇద్దరిద్దరే పోర్రి. మామ విలువ లేదు మామ ఇజ్జత్ తీసినావు ఆడోతుడు తండ్రి తింటావు అవును. అయినా బర్రెలు గాజులు అంటారు కానీ చిట్టమ్మే ఉందిగా ఇంకా బర్రెలు ఎందుకు మామ ఏమైంది బిడ్డ? గిడు నన్ను బర్రె అన్నాడు బాబు. ఎవరు రాని ఆగుర్రా మీ సంగతి చెప్తా ఆగురి. వెల్కమ్ టు అవర్ ఛానల్ SRH క్రియేటివ్ బ్లాగ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటది, దాన్ని గట్టి కొట్టండి. ఏమంటామా మా ఇంట్లో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. బాయ్.